బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 3 నక్సలైట్లు చనిపోగా కొందరు జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు ప్రకటించారు. ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో వరంగల్కు చెందిన మావోయిస్టు సుధాకర్ ఉన్నారు. సుధీర్ అలియాస్ సుధాకర్ పై 25 లక్షల రివార్డు ఉంది. మరో 2 డెడ్ బాడీలను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. మృతదేహాలతో పాటు ఆయుధాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతా దళాలు 30 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయి. ఈ ఎన్కౌంటర్కు ప్రతీకారంగా మార్చి 25న భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు దండకారణ్యాన్ని గాలిస్తున్నారు. ఇదే టైంలో మంగళవారం భద్రతా దళాలు మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు బస్తర్ రేంజ్లో 83 రోజుల్లోనే 100 మంది మావోయిస్టుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాతో పాటు బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భీకరమైన ఎన్కౌంటర్ జరిగింది. ఫలితంగా మొత్తం 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అందులో 3 వరకు కూడా తెలుగు వారు ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళంతా ఆంధ్ర లేదా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడంతో కాస్త గుర్తింపు ప్రక్రియ కూడా లేట్ అవుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక సమాచారంతో పాటు ఆయుధాలతో పాటు మరి కొంత డంప్ కూడా స్వాధీనం చేసినట్లుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా కాల్పుల ఘటన కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాంతంలో ఉదయం అంటే బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోకి మావోయిస్టులు అక్కడ చేరారు అనేది ప్రత్యేకంగా వాళ్ళకి సమాచారం మేరకు ఆ ప్రాంగణం మొత్తం కూడా కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనూ ఒక మావోయిస్టులు మాట కాసి కాల్పులు ఒక్కసారి ప్రారంభించడంతో వాటిని ప్రతిఘటిస్తూ ఒక సైనిక సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా మాత్రం మొత్తానికైతే 5 మృతి చెందినట్టుగా అక్కడ బెస్తర్ ఐజీ కూడా ధృవీకరించడం జరిగింది. మొత్తం 3 మృతదేహాలు మాత్రం స్వాధీనం చేసుకోగా మరో 2 మృతదేహాలు మాత్రం ఇంకా ఆ సంఘటన స్థలంలో నుంచి బయట తీసుకొచ్చేందుకు కూడా వాళ్ళు అంతా ఏర్పాట్లు చేసిన నేపథ్యం అవుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో మొత్తానికైతే ఈ యొక్క 5 నక్సలైట్లు అంటే ఎక్కువగా ఈ మా ప్రాంగణానికి సంబంధించి అంటే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే పనిలో భాగంగానే వీళ్ళంతా కూడా ఆ ప్రాంగణం చేరుకున్నారు అనేది ప్రధాన సారాంశంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పటికే ఆ డిఆర్జీ సిబ్బంది మొత్తం కావచ్చు, సిఆర్పీఎఫ్ కోబ్రా సిబ్బంది మొత్తం కూడా మొత్తం చుట్టుపుట్టిన నేపథ్యం అవుతుంది. మొత్తానికి అయితే గడిచిన 3 రోజుల నుంచి కూడా ఇది జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందగా వాళ్ళు చూసుకుంటే బీజాపూర్ కూడా 30 మంది మావోయిస్టులు మట్టుబెట్టారు సైనిక సిబ్బంది. మరలా ఇప్పుడు బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఇంకా మావోయిస్టులు సంచరించిన సమాచారం నేపథ్యంలోనే ఆ ప్రాంతాలలో కూడా మొత్తం సర్చింగ్ చేసుకుంటూ కాల్పుల ఘటనకు జరిగిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇంకా వర్షానికి ఆ ప్రాంతం అంటే బీజాపూర్, కాంకేరు పరిసర ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ మావోయిస్టులకు కేంద్ర కార్యకలాపాలకు కేంద్ర బిందుగా ఉంది. ఆ ప్రాంతం కూడా ఇంద్రావతి నది సమీపాన్ని నేషనల్ పార్క్ ఉండడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా కాస్త నీటి సాంద్రత ఎక్కువగా ఉండటంతో కొద్దిగా కాస్త వాతావరణం కూడా అక్కడ ఉన్న అడవి కూడా దట్టంగా ఉండటంతో కొద్దిగా ఆ ప్రాంతంలో సేఫ్ జోన్ గా ఉంటదనేది నక్సలైట్ కార్యకలాపాలకు సేఫ్ జోన్ గా చూసుకున్నారు. అయితే ఆ ప్రాంగణానికి కూడా అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో మొత్తానికైతే మావోయిస్టుల యొక్క ఉనికిని వాటిని గుర్తించుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా ఆ ప్రాంగణంలో సుమారు కొన్ని గ్రామాలు మొత్తం కూడా ఇప్పటికే సైనిక సిబ్బంది చేతిలో ఉంది. అడుగడుగునా కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ నేపథ్యం అయితే ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.